ఈ సంవత్సరం అంతా అజ్ఞాతవాసంగా చేసే సంవత్సరం. ఎక్కడున్నా అజ్ఞాతంగానే ఉండాలి. మన ఉనికి తెలియకుండా జీవించడమే అజ్ఞాతంగా ఉండడం. ఉనికి తెలియకుండా జీవించాలి అంటే నోట్లో నుంచి వాక్కు లొడలొడలొడ వాక్కుంటూ ఉండాలి. ఉన్నా లేనట్టుగా ఉండాలి. ఉండి లేనట్టుగా. ఉన్నా లేడు అన్న విధంగానే జీవించాలి. అలా ఉండడమే అజ్ఞాతవాసంలో ఉండడం. అందుకే ఆ జ్ఞానంగా ఎప్పుడు తయారవుతావు నువ్వు? జ్ఞానపూరితంగా శ్వాస మీద ధ్యాస ధ్యానము, మాట మీద ధ్యాస జ్ఞానము. ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట. మాట శుద్ధి ఉండాలిరు, ఆత్మసిద్ధి కలగాలిరు. పత్తిగారు గొప్ప పదం పెట్టాడు. ఆత్మలోని ఆత్మ, నోటిలోని మాట. ఎంత గొప్ప పదం అది! ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు అంటే ఆత్మలోని ఆత్మ ఎప్పుడవుతుంది? ఆత్మజ్ఞానాన్ని సంబంధించిన మాటలు ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని మొత్తం తెలియజెప్పేది బుద్ధి కథ. ఆత్మలో అందుకే ఆత్మ వైపు బుద్ధి ఉంటుంది, శరీరం వైపు మనసు ఉంటుంది. అందుకే ఆ పదం వాడాడు ఆయన. ఊరికేం వాడలా. అదే వాస్తవం కనుక, అదే వాస్తవ సత్యం కనుక. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మాట శుద్ధి లేకపోతే ఆత్మలో సిద్ధత్వం రాదు. శుద్ధం కాకపోతే మాటలో శుద్ధి రాదు. విశుద్ధంలో విషం ఉంటే నీ మాటలో విషం ఉంటుంది. విశుద్ధంలో విశేషమైన ఆ జ్ఞానం ఉంటే నీ అంత ప్రపంచంలో విశుద్ధం నిండా ఆ జ్ఞానంతో నిండుకొని ఉంటుంది. అప్పుడు కదా శుద్ధమై విశేషమైన జ్ఞానం ఆ గొంతులోంచి వస్తే అప్పుడు కదా నిండా విషాన్ని నింపుకొని నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడితే ఏం ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. అది ఎవరికీ ఉపయోగం ఉండదు. ఎందుకు? ఆ మాటల్లో విషం నిండుకొని ఉంటుంది. ఆ మాటలలో తీయదనం ఉండదు, కరుకుదనం ఉంటుంది. అలాంటి వాక్కులు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస నుంచి మాట మీద ధ్యాసకు రావాలి. శ్వాస మీద ధ్యాస అంత ఈజీ ఏం కాదు, కానీ ప్రయత్నం చేస్తే మాట మీద ధ్యాస వస్తుంది. ఆహారం మీద ధ్యాస వస్తే మాట మీద ధ్యాస ఖచ్చితంగా వస్తుంది. అందుకే కదా నోట్లోకి ఏం పోతుందో, నోట్లోంచి బయటకు ఏమొస్తుందో ఆ రెండే నేను నిర్ణయిస్తాయి. నోట్లో నుంచి లోపలికి పోయేదే నోట్లో నుంచి బయటకు వస్తుంది. నోట్లో నుంచి పోయేది చక్కగా లేకపోతే నోట్లో నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు చక్కగా ఉండదు. అది ఈ సంవత్సరం అది ఎవరు సాధించుకుంటారో, ఆ వైపు ఎవరు అడుగులేస్తారో, ఆ మాట మీద ధ్యాస కోసం ఎవరు ప్రయత్నిస్తారో ఖచ్చితంగా వాళ్ళు అజ్ఞాతవాసంగా ఉంటారు. ఐడెంటిటీని కోల్పోతారు. నిన్నెవరు గుర్తించుకోరు. నువ్వు ఉన్న విషయమే మర్చిపోతారు. అదే అజ్ఞాతవాసం చేయడం. అప్పుడు కదా అంతర్ముఖంగా ఉన్న ఆత్మశక్తుల యొక్క మేల్కొల్పు జరుగుతుంది. ఊహకందని ఊహాతీతమైన మార్పులు జరుగుతాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆషామాషి ప్రయాణం కాదు. ఏదో గంట ధ్యానం చేస్తావు అది కాదు కదా. 24 గంటలు ఎలా ఉంటున్నావు అది చూసుకో. నువ్వు పడుకున్న టైం వదిలేయి. నువ్వు జీవన విధానంలో కానీ రోజు వారి జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావో అదే ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఏం ఉపయోగం? మిగతా టైంలో గులకరాలు వేసి డబ్బలో రాళ్ళేసినట్టు వాగితే ఏమైనా ఉపయోగం ఉందా? 20 ఏళ్ళు ధ్యానం అంటారు, మాట మీద ధ్యాస ఉండదు, మాటలో కంట్రోల్ ఉండదు. అసలు ఆ మాట్లాడితేనే ఇరిటేషన్ వస్తుంది. ఆ కీచుగుంతలాగా ఉంటుంది మాట. చిరాకు తెప్పిస్తుంది ఆ సౌండ్. ఒక వ్యక్తి సౌండ్ చేస్తే ఆ సౌండ్ మనకు చిరాకు తెప్పిస్తే ఆ గొంతులో ఇంకా అమృతం రాలేదు, ఇంకా విషపూరితమైన ఆ విషయాలు ఉన్నాయి అక్కడ.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, గరళ కంఠము, ఈ గరళ కంఠం అమృత కంఠంగా మారాలి. గరళాన్ని నింపుకునే కంఠం ఇది. అందుకే మీకు అనేకసార్లు చెప్పాను నేను, శుద్ధం కావడం మొదలవుతే లోపటున్న విషపూరిత మాటలన్నీ ఈ గొంతులో కరిగిపోతాయి. శివుడు గరళకంఠుడు అంటే అదే, విషాన్ని గొంతులో నిలుపుకున్నవాడు, విషపూరితమైన మాటల్ని గొంతులో పెట్టుకున్నవాడు, ఆ గరళాన్ని కూడా కరిగించుకున్నవాడు. అంటే నువ్వు జ్ఞానివైతే అలా జరుగుతుంది. శివుడు అంటే జ్ఞానం. నువ్వు సరిగ్గా ఆత్మజ్ఞానివే అయితే అలాగే ఉంటుంది. నేను గమనిస్తే నాకు అర్థమైంది అది. అప్పట్లో నుంచి ఆ వచ్చేది ఆ ఉక్రోషం మాటలు ఇక్కడ వచ్చిన తర్వాత బయటకు వచ్చేది కాదు, నోట్లో నుంచి ఆగిపోతుండే అక్కడ. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఆటోమేషన్ లాగా పనిచేస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన చక్కగా లేకపోతే ఏమి చక్కగా ఉండదు. ఆ సాధన చక్కగా ఉండాలంటే లోపడి పోయేది చక్కగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా అది చూసుకోండి, లోపలికి పోయేదాన్ని బయటకు వచ్చేదాన్ని, ఆ రెండింటి మీద దృష్టి పెట్టండి, మొత్తం కథ అంతా తేలిపోతుంది. అందుకే నీ వాక్శతం ఎలా ఉందో దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. ఎవడి వాక్కు ఎలా ఉంటుందో వాడి ఆత్మస్థితి దాన్ని బట్టి ఉంటుంది. అందుకే మెడిసిన్ ఫ్రెండ్స్, మాట్లాడే ముందు 1-2 ఆలోచించాలి. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, నువ్వు దైవత్వం దగ్గరికి వస్తూ ఉంటే నీ వాక్కు మీద పట్టు రావాల్సిందే, లేకుంటే అనర్థాలు జరిగిపోతాయి, సృష్టి ఆగిపోతుంటుంది. సృష్టిలో అనేక ఇబ్బందులు వస్తాయి, మామూలు ఇబ్బందులు కావు. అసలు ఊహకందది. ఒక నోటి నుంచి ఒక వాక్కు వస్తే అది రామబాణంలాగా పనిచేస్తుంది. మరి అంటే నువ్వు అలాంటి వాక్కుల్ని ఎంత జాగ్రత్తగా నీ నోట్ల నుంచి రావాలి. అనవసరమైన వ్యక్తులకు అనవసరమైన మాటలు చెప్పకూడదు, అనవసరమైన వాగ్దానాలు కూడా చేయకూడదు. బోలశంకరులాగా మారితే, ఇగో బోలాశంకరుడుగా మారిన ఆ శివుడికి కష్టం వచ్చింది కదా. భస్మాసురుడికి అస్తం ఇచ్చిండు, వాడి వరం ఇచ్చిండు. వద్దురా నాయన, ఈ వరం వద్దు, ఎవడు నెత్తిన చేతి పెడితే అది భస్మమయ్యే వరం వద్దు అన్నాడు. వాడు వినలేదు, మారం చేసిండు. నువ్వు నీకోసమే చేసినా, నువ్వు ఇవ్వకుంటే ఎట్లా కుదరదు, నాకు కావాల్సిందే అంటాడు. ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడు? అటు ఇటు పోయి వాడి కొడుకే పోతాడు. ఆ నెత్తిలో నిమురుతూ చేయి మీద నిమురుతాడు, ఆడిపోతాడు. శివుడి మీద కోపం వస్తుంది, ఈ నా కొడుకు నాకు ఈ మాట చెప్పలేదు, నా కుటుంబమే నాశనం చేసుకున్నాను. ఎందుకు? వేరే వాళ్ళు నాశనం కోసం వాడు ఆ వరం తీసుకుండు, కానీ గమ్మత్ ఏంటంటే వాడి చేతోటి వాడి కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పుడు వాడికి బుర్ర వెలగలేదు. అప్పుడు శివుడు ఎంబడి పడ్డాడు, నేను నిన్ను నెత్తిలో పెడతా, ఈ చెయ్యిని నీ నెత్తిలో పెడతా అని. మరి కష్టం తెచ్చుకున్నట్టే కదా. అంటే నువ్వు అనవసరంగా అయిన మాటలు మాట్లాడితే, అర్హత లేని వ్యక్తికి అలా నువ్వు ఏదైనా ఇస్తే అది నీకే ప్రమాదము. నీ చేయిని నీ చేతితో నీ నెత్తిలో నువ్వే పెట్టుకున్నట్టు అలా ఉంటుంది. జాగ్రత్త. మాటిచ్చే ముందు, వాగ్దానం ఇచ్చే ముందు ఏదడిగితే అది ఇవ్వకూడదు, బోలాశంకరుడిగా మారకూడదు, చాలా ఆచితూచి మాట్లాడాలి. పతిగారు దగ్గరికి వచ్చి రకరకాల వ్యక్తులు వచ్చేవాళ్ళు. ఆ వ్యక్తులు రకరకాల మాటలు చెప్పేవాళ్ళు. చూద్దాం లేవా అనేటోడు. సార్ మీరు చేయవలసిందే సార్, రావాల్సిందే సార్, చూద్దాం లేవా అనేటోడు. వస్తాను అంటే వెళ్ళేవాడు. వస్తాను లేవా చూద్దాంలే అంటే రావచ్చు రాకపోవచ్చు. ఎలా ఉంటుంది ఆ అర్థం దానికి. ఆయన దగ్గరికి వస్తారు, వచ్చి సార్ నేను ఇది చేయాలనుకుంటున్నా సార్, ఇది చేశాను సార్, ఇది ఇలా నేను చేయాలనుకుంటున్నా అంటాడు. వాడు అనుకున్నాడు ఆల్రెడీ చేయాలని, మంచి చేయవా అంటాడు. అంతే అయిపోయినాక సార్ అది పని కావట్లేదంటే ఎవడు దానికి రెస్పాన్సిబుల్? చెయ్యాలా వద్దా అని అడగాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మార్గదర్శకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా విషయాన్ని నువ్వు చెప్పాలనుకుంటే, ఇగో ఇది ఇలా ఉంది, చేయమంటారా? వద్దు సార్, మీరు ఏం చెప్తే అది చేస్తానంటే అప్పుడు చెప్తాడు సరిగ్గా. నువ్వు చేయాలనుకున్నాను సార్, ఏం చేయమంటారంటే నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా, ఇంకా చెప్పడానికి ఏముందాడా? మంచి చేసే అంటాడు. అది చక్కగా అయితేనేమో అబ్బో అంటాడు, చక్కగా కాలేదనుకో గురువుగారు చెప్పినా కాలేదు అంటాడు. ఎక్కడుంది తేడా? నీ మాటలో ఉంది తేడా. అందుకే
बार बार सोचो, हजार बार सोचो, लाख बार सोचो, बात देने से पहले, बात देने का बाद निभाने को सोचो. ఇలా ఉంటుంది. 1,00,000 సార్లు ఆలోచించి ఎవడొద్దన్నాడు నిన్ను? కానీ ఇచ్చిన తర్వాత అది నెరవేర్చే ప్రయత్నం చెయ్యి. 2, కొన్ని మాటలు మనం ఇస్తాము. ఆ మాటలు అరే మాట ఇచ్చినాం కదా చేయాలనుకుంటాం. అది నీ శక్తికి మించిన పని. అది నీ ఆత్మ ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది. నీకు మనస్సాక్షికి ఇబ్బంది కలిగించేది, నీ అంతర్ ప్రపంచానికి ఇబ్బంది కలిగించేది ఏదో ఫ్లోలో ఆ వ్యక్తి అవసరాల కోసమో లేకపోతే ఇంకో రకంగానో ఆడు ఆ మాట ఇయ్యకపోతే వాడు మన దగ్గరకు ఉండడు, మనకు దరిదాపులో రాలేడు, మనకు దూరం అవుతాడేమో భయంతోటో రకరకాల కారణాలతోటో ఇచ్చిన మాట ఆ చెల్లించడం కోసం నువ్వు అవస్థలు పడి దుఃఖానికి గురైతే అది అన్నిటికంటే పెద్ద పాపము. అందుకే జాగ్రత్తగా ప్రతిదీ నెరవేర్చాలని లేదు. కొన్నిసార్లు మన ఆత్మస్థితిని బట్టి ఎమోషన్స్లో కొన్ని అంటాం. వాటికి ఎప్పుడు కూడా మీరు సీరియస్గా తీసుకోవద్దు. ఎమోషన్స్లో ఉన్నప్పుడు ఇచ్చే మాటకు అది విలువ ఉండదు, దానికి ఎక్కువ డెన్సిటీ ఉండదు, మళ్ళీ ఆ ఎమోషన్లోనే కలిసిపోతుంది. కొంచెమే దాని ప్రభావం ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఆటంకం లేదు. కానీ ఇన్నర్ నుంచి నువ్వు ఏదైతే అంటావో, ఇన్నర్ నుంచి లోపటి లోతుల్లో నుంచి అన్నమాట మటుకు చాలా ఖచ్చితంగా దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది, దానికి కథ ఉంటుంది దాని వెనకాల. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ మాట మీద ధ్యాస లేకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి రోజువారీ జీవితంలో. ఈ రోజువారీ జీవితం చక్కగా ఉండాలంటే నీ మాట మీద చక్కగా ఉండాలి. నోరు తెరిస్తే ఎదుటోడికి ఇబ్బంది కలిగించే మాట మాట్లాడమంటేనే యు ఆర్ అన్ఫిట్ ఫర్ మాస్టరీ. నువ్వు యోగినని చెప్పుకోక, ఎక్కడ నేను ధ్యానినని చెప్పమాకు. నీ మాట మీదనే నీకు లేదు, సోయి లేదు, నువ్వెట్లా చెప్తావు? ఎలా మాట్లాడతావు నువ్వు? కొంతమంది డ్రామాలు ఇస్తారు. నా దగ్గర వచ్చి నా పాట పాడతారు, నీ దగ్గర వచ్చి నీ పాట పాడతారు. నా దగ్గర వచ్చి నిన్ను గురించి చెడు చెప్తారు, నీ దగ్గర వచ్చి నా గురించి చెడు చెప్తారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు మన బోండిలోకి రానియకూడదు. ఆ తెలిసిన మరుక్షణం వాళ్ళకు దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులకు. ఎందుకు? వాళ్ళు పబ్బం గడుపుకునే వ్యక్తులు అన్నమాట. నోటు తెరిస్తే అబద్ధం, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టాలి. అలాంటి ఎత్తోటి ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎప్పుడూ డేంజరేది. ఆధ్యాత్మిక ప్రయాణంలో నీకు ఆటంకమేది. అలాంటి వ్యక్తులు తారసపడ్డా మన లైఫ్లోకి వచ్చినా వాళ్ళని స్లోగా కట్ చేయాలి. కానీ ఒకానొక దశ ఉంది, ఒకానొక స్థితి ఉంది. ఆ స్థితిలో ఆటోమేటిక్గా వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు. అలాంటి వ్యక్తులు వచ్చినా వాడు వెళ్ళిపోతాడు, ఉండలేడు ఎక్కువ రోజులు. అలా వస్తాడు, అలా వెళ్ళిపోతాడు. ఆ స్థితి పొందేంత వరకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకు? వాళ్ళు ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఉంటారు. నేను ఎక్కువ పొగిడాడంటేనే వాడు దొంగనా కొడుకు అనుకోరు, గుర్తుపెట్టుకుని. అతిగా ఎవడు పొగిడినా, అతిగా వాగడం ఎంత డేంజరో అతిగా పొగడడం కూడా అంతే డేంజర్, గుర్తుపెట్టుకోండి. అరే బాగుందయ్యా, నువ్వు చాలా గ్రేటు అనడం వేరు. అబ్బో నీ అంతటోళ్ళు లేవు, నువ్వు ఇంద్రుడు ఈ చంద్రుడు అదే పనిగా పొగుడుతున్నాడు అనుకో, వాడు ఏదో అవసరం ఉండి వచ్చాడు, వాడు ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాడు, నీ నుంచి ఏదో వాడు పొందాలనుకుంటున్నాడు, దానికోసం వాడు అలాంటి మాటలు మాట్లాడతాడు. ఇలాంటి వాక్యాల పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నీ మాట మీద నీకు ధ్యాస వస్తే, నిన్ను నువ్వు గమనించుకోగలిగితే, నీ మూతి మీద వాచ్మెన్ గిరి నువ్వు చక్కగా చేస్తే అప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు సరిగ్గా నీ లైఫ్ని లీడ్ చేస్తావు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, వాక్శత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అది లేకనే ఈరోజు అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. అది ఒక్క వాక్కు ఒక మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. అందుకే ముఖ్యంగా ఇంకొక క్యాడర్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, గాసిప్స్. వాళ్ళు నోరు ధరిస్తే ఇక అంతే, మన దగ్గరే మనమే మాట్లాడతాము, మన దగ్గరే ఆ విషయం మీద మాట్లాడతాము. తిరిగి వచ్చి వాడు అదే మాటని ఇంకొక వ్యక్తి వచ్చి దానికి 10 కల్పించి చెప్తాడు, మనకే చెప్తాడు. అంత విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఇలాంటివి మాట్లాడే వాళ్ళు అంతటా ఉంటారు, అన్ని సొసైటీలో ఉంటారు. మన సొసైటీలో ఏం తక్కువ లేదు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళు నోరు తెరిస్తే గాసిప్సే అన్నమాట, అంతే. ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు. ఎవరితో ఎవరికైనా సంబంధం అంటగడతారు, ఎవరితో ఎవరికైనా ముడి పెడతారు,
ఎవరితో ఏ అభండమైనా చేస్తారు, ఎవరిని ఏమైనా చేస్తారు. ఒక టైం కలిసి వచ్చి నీకు ఏదైనా వ్యాపారంలో కానీ ఆస్తి అమ్ముకొని ఏదో డబ్బులు కలిసి వచ్చి కొంచెం మంచి ఇల్లు కారు కొన్నావు అనుకో, నువ్వు ఏదో వర్క్లో ఉంటావు, ఏదో సొసైటీలో ఏదో ఆర్గనైజేషన్లో సంబంధించిన ట్రస్ట్గానో ఎక్కడో ఉంటావు. ఎమ్మడే అంటాడు, నా కొడుకు మొత్తం డబ్బులు తినేసాడు అంటాడు. ఇలా ఉంటాయి మాటలన్నీ. నేను విన్నాను. నేను సాధనలో ఉన్నప్పుడు ఇంటికి పోకుండా తీవ్రమైన దీక్షలో ఉన్నప్పుడు కూడా నా మీద అబద్ధాలు వచ్చినాయి. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు? ఇంకొక స్త్రీ వైపు కన్నెత్తి చూసేది లేదు, డబ్బుల మీద వ్యామోహం లేదు, తిండి మీద వ్యామోహం లేదు, బట్టల మీద వ్యామోహం లేదు. నాకు నేనుగా ఏదో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. బయట ప్రపంచంతో మొత్తం కనెక్షన్ కట్ చేసుకుని ఇంటికే పోవడం లేదు. 15-20 రోజులకు ఒకసారి అలా వెళ్ళి అలా వచ్చామండి. ఎవరితో కలెక్షన్ లేని ఆ స్థితిలో కూడా నా నెత్తిలో ఇన్ని వేసేశారు. కొంచెం బాధపడ్డాను నేను. బాధపడి ఇబ్బంది అనిపించింది. పతిగారిని అడిగితే మరి నా పరిస్థితి ఏంది దామోదర్ అన్నాడు ఆయన. ఒకటే మాట, కరెక్టే కదా. ఆయనని కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాడు వీడని కూడా మాట్లాడారు. మరి నంగి తర్వాత చేతులు కట్టుకొని వంగి దండాలు పెట్టారు. ఇలాగే ఉంటారు. అందుకని మనము ఎలా ఉన్నామో అది మనకి ఇంపార్టెంట్. ఏటివాడు ఎలా ఉన్నాడో అది మనకి ఇంపార్టెంట్ కాదు. అది నథింగ్. వాడి కర్మ వాడు మోస్తాడు. కానీ వాడు సరికాని వ్యక్తి అనుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. చాలా తక్కువ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఆ రిలేషన్షిప్లో కొంచెం గ్యాప్ క్రియేట్ చేస్తే తెలియకొల్లాడైతే తెలుసుకుంటాడు, తెలియనోడు అనుకో తెలుసుకోడు. వాడు అట్లే ఉంటాడు. తెలియకొల్లాడైతే తెలుసుకొని ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకొని తాను సరి చేసుకొని ఆ స్నేహాన్ని అలా కొనసాగిస్తాడు, ఆ బంధాన్ని అలా కొనసాగిస్తాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వాక్శత్వం అనేది చాలా ఇంపార్టెంటు. భౌతిక జీవితంలో కానీ అటు ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇది రెండిటికి వర్తిస్తుంది. అందుకే నోటిలోని మాట నోటి మీది రాత. నీ నోటి మీది రాత ఏదేదో అనుకుంటారు. నువ్వు నోట్లో మాట్లాడేదే నీ యొక్క రాత. నీ నోరు చక్కగా చేసుకోకుండా నీ రాత గురించి మాట్లాడతావా? నువ్వు నీ రాత బాగలేదని మాట్లాడతావా? నీ రాత రాసినోని తిడతావా? రాసుకుంది నువ్వే, చేసుకుంది నువ్వే, నువ్వేమని తిడతావు? నీ నోరు చక్కగా లేదు. ఎందుకు లేదు? నోట్లోకి పోయేది చక్కగా లేదు. అది లోపల చెత్త వేసినావు, చెత్త మాటలు వస్తాయి. అది రమ్మన్నా ఆగమన్నా ఆగది, అది వద్దన్నా ఊరుకోదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది సరి చేయాలి. కథ అంతా ఇక్కడుంది, ఊరికే లేదు అక్కడ. మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క కథ అంతా మూతి మీద ఉంది. మూతే ముక్తి క్షేత్రం అని ఎందుకంటారు అంటే ఎందుకంటారు, అది వాస్తవ సత్యము, అసత్యము కాదు. దిస్ ఈజ్ ద ఎంట్రీ, దిస్ ఈజ్ ద ఎగ్జిట్. ఇదే నిర్ణయించేది. ఎంట్రీ ఇదే, ఎగ్జిట్ ఇదే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎంట్రీ ఎగ్జిట్ అంటే పోయేది వచ్చేది, ఈ రెండిటిని ఎవరు సరి చేసుకుంటారో వాళ్ళ జీవితం నందనవనంగా ఉంటుంది, పూలబాటగా ఉంటుంది. రోజు వాళ్ళ లైఫ్ జాయ్ఫుల్గా ఉంటుంది. ఎవరితో ఏ పేచి ఉండదు, హాయిగా ఆనందంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ సంవత్సరం ఈ వాక్క్షేత్రం మీదనే దృష్టి పెడదాం, ఈ ఎంట్రీ ఎగ్జిట్ మీదనే దృష్టి పెడదాం. దీన్ని సరి చేసుకుందాం. మన అంతర్ప్రపంచంలో మనం నివాసం ఉంటే, ఆ నివాసయోగ్యంగా మారితే అంతర్ప్రపంచం అజ్ఞాతంలోనే ఉంటాడు ఆ మనిషి. నీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, 7-14 లోకాలు ఒక లోకం అయితే ఇక ఏముందాడు, ఒకే మాట ఒకే మాటలాగా ఉంటుంది. ఒకే బాణం ఒకే మాట ఎట్లా ఉంటుందో రాముడు అలా ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వండర్ఫుల్ జర్నీ. ఈ సంవత్సరం మౌనానికే చాలా పెద్దపీట. ఎవరైనా ప్రతి ఒక్కరూ ఆ మౌనధ్యానం కోసం రండి. కైలాసపురి క్షేత్రంలో ప్రతి నెల ఈ 3 రోజులు 2వ శుక్ర శని ఆదివారం ఇక్కడే ఉంటాను. ప్రతి గురువుల యొక్క జయంతి వర్ధంతి రోజు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగానే మౌనధ్యానం వద్దని కొన్ని కూడా మౌనధ్యానాలు మొదలుపెట్టాం. మరి 12వ తారీఖు నాడు వివేకానందుడి యొక్క వర్ధంతి ఉంది కాబట్టి జయంతో వర్ధంతి ఉంది. ఆ సందర్భం కార్యక్రమం ఉంది. రావాల్సుకున్న వాళ్ళు, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, సంక్రాంతి సంబరాలు అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ధ్యానానికి రావచ్చు. చక్కగా ఇక్కడ చేసుకోవచ్చు. 2-3 ఆల్మోస్ట్ ఆల్ క్లీనింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా రావచ్చు. సో ఆల్ ఆర్ వెల్కమ్ ఫర్ యూ. ప్రతి నెల 2వ శుక్ర శని ఆది మౌనధ్యానానికి రండి.
నీ అంతర్ ప్రపంచాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న కైలాసపురి వేరు, ఈ జనవరి నుంచి 31 తర్వాత కైలాసపురి వేరు. అది ఆ డిఫరెన్స్ ఏందో ఇక్కడికొస్తే మీకు అర్థమైపోతుంది. ఇంతకుముందు కూడా వచ్చారు, ఇప్పుడు వచ్చారు. అప్పటికి ఇప్పటికున్న తేడా మీకు తెలుస్తుంది. అంతలాంటి మార్పులుంటాయి. సో తప్పకుండా మనం అందరం మళ్ళీ కలుద్దాం. వండర్ఫుల్ డే. మాట మీద ధ్యాసలో మాట మీద ఆ ధ్యాస పెడదాం. నోటిలోని మాట నోటి మీద రాత కాబట్టి మన రాతని సరి చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.